వ్యవసాయం చేసిన చెక్కు చెదరనంత స్టాండర్డ్స్ ఉంటాయండి. వీటి మొత్తానికి కూడా ఒక్క మెయింటెనెన్స్ చైన్కి మాత్రం అండి. అంటే మనకు రోజు మన మెడ మీద ఉంటుంది కదండి, ఆ చైన్ ఒకటి మటుకు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ, ఖచ్చితంగా. మనం గోల్డ్ తర్వాత క్లీనింగ్ ఎలా అంటారేమో, ఇది గోల్డ్, మీరు గోల్డ్ వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటారో దాని మెయింటెనెన్స్ కూడా సేమ్ అండి. ఒక స్వర్ణకారుడు ఎవరు తయారు చేస్తాడో ఇది కూడా ఆ స్వర్ణకారుడు మాత్రమే చేయాలి. అంటే గోల్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సేమ్ అంతే ఇది కూడా. ఇప్పుడు కొన్ని రకాల గోల్డ్ మనం కొన్ని షాప్స్ లో తీసుకుంటే గోల్డ్ కలర్ మారడం మనం చూస్తామండి. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్ కి మారడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ గోల్డ్ కూడా అలా కలర్ మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా డైమండ్ కూడా రాయి ఊడదని గ్యారంటీ ఏమైనా ఉందా? 30 లక్షలు పెట్టి నక్లీస్ కొంటారండి, డైమండ్ రాయి ఊడుతుందా? ఊడుతుంది. పచ్చి వర్క్ ఉందండి, మనం ఒక 2-3 ఏళ్ళు ఇనపెట్లో పెడితే ఖచ్చితంగా చిలుము పట్టుద్ది. దేనికి అంటే ఆన్సర్ ఉండదు దానికి, ఎందుకంటే మనం వాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళిన, ఇప్పుడు ఈరోజు నా ఫంక్షన్కి వచ్చారండి, ఇంటికి వెళ్ళంగానే అలిసిపోయి పక్కన పెట్టారు, దానికి స్వెట్ ఉండొచ్చు, స్ప్రే కొట్టుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్ బి. మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఇంకొక పెళ్లికి తీస్తే ఎలా ఉంటుంది, ఆ చుక్క అక్కడే అలా చుట్టేస్తుందిగా. సో అలా జరగడమే తప్పించి వస్తువుల నాణ్యతలో తేడా ఏమి ఉండదు.